దేవుని నమ్ముకున్నావు, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారు చాలా భయంకరంగా నీ విషయంలో ప్రవర్తిస్తున్నారు. నిన్ను నిందిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు. నువ్వు నశించిపోతే చూడాలనుకుని ఎంతగానో ఎదురు చూస్తున్న వారు కూడా నీ జీవితంలో ఉండవచ్చు. నా ప్రియమైన నేస్తమా, నీ కలిగి ఉన్నటువంటి పరిస్థితులే ఒక భక్తునికి జరిగింది. ఆ భక్తుని పేరే డానియేల్. ఆ వ్యక్తి బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు, కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు ఆ వ్యక్తిని గొప్ప స్థానంలో ఉంచేశాడు. దాన్ని చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది అతన్ని సింహాల గుహలోనికి వేయడానికి వారు ఆ వ్యక్తి పైన నింద వేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు సింహాల నోల నుంచి దానియేలుని దేవుడు కాపాడి సింహాసనం దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఎవరైతే కీడు కల్పించాలని దురుద్దేశం కలిగి ఉన్నారో వారే ఆ సింహాలకు ఆహారంగా మార్చబడతారు. ఎందుకు ఈ విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నా అంటే, ఈరోజు నీ గురించి చెడ్డగా మాట్లాడేటువంటి వారు, నిన్ను దూషించేటువంటి వారు, నీపై నిందే వేసేటువంటి వారు, నిన్ను విమర్శించేటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ నీ దేవుని పక్షం నుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు కలిగి ఉన్నటువంటి శ్రమ ఈరోజు చాలా భయంకరంగానే ఉండవచ్చు, కానీ నువ్వు దేవుని పైన నువ్వు ఆనుకో. కష్టంగా చెప్తున్నాను, సింహపు గుహలో ఉన్నటువంటి దానియేలు చూసి రక్షించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. కష్టంగా ఒక రోజున నువ్వు గొప్ప విడుదల కార్యాన్ని దేవుని ద్వారా చూస్తావు.